డిసెంబర్ నెలలో మిథున రాశి యొక్క జాతక ఫలితం. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలోన గ్రహస్థితిని బట్టి గ్రహములు గోచార స్థితిని బట్టి అనుకూలంగా ఉంది, కానీ పెద్ద నష్టం లేదు. కొంతమేరకు పరిస్థితులు అనుకూలించను. ఆదాయము, వ్యవహారము, వ్యాపార వ్యవహరించడం అన్ని రకములు కూడా బాగుండును. విద్యార్థులకి అనుకూలంగా ఉండును. వివాహం కాని వారికి సంబంధాలు కూడా వచ్చి వివాహం జరుగును. మరి ఉద్యోగరీత్యా కూడా అనుకూలించును. కొన్ని విధములు అంటే స్థానచలనం కూడా లేకుండా ఉండును. మరి కొంతమందికి కొన్ని విధమైనటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగి బాగుండును. కానీ ముఖ్యంగా చూడవలసినవి జన్మజాతకం. జన్మజాతకంలో కానీ గ్రహములు బాగులేని పక్షంలో, వాటి స్థానములో స్థితి బాగులేని పక్షంలో, అంతర్దశలో కూడా అనుకూల పరిస్థితులు లేనప్పుడు కొంత నష్టములు వాటిలను, ధనవ్యయం కలుగును, మనశ్శాంతి తగ్గును, స్థానచలనములు వగైరా ఇతరాత్రములను, విద్య ఆటంకం జరుగును, లేదంటే విద్యలు అనుకూలించకపోవడం, ఉద్యోగ వ్యవహారములు అనుకూలించకపోవడం, అన్ని విధముల చికాకులు చేయును. అయితే ఈ మిథున రాశి అనగా మృగశిర 3, 4 పాదములు, మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు మిథున రాశి. ఈ రాశి అంటే మీ యొక్క పుట్టిన జన్మ నక్షత్రం తేదీ అనుసరించి నేను చెప్పినటువంటి నక్షత్ర పాదములు కానీ మీకు కలిగి ఉంటే మీరు మిథున రాశి జాతకులు అవుతారు. మీరు మీ జాతకం వ్రాయించి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కూడా చూసి మీ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు జాతకం లేని పక్షంలో మీ పుట్టిన తేదీ, సమయం కానీ రాసి ఉంచినలా మాకు వాట్సాప్ ద్వారా పంపించండి, మీకు జాతకం పంపిస్తాం. దానిలో ఉన్న గ్రహస్థితిని బట్టి మీ యొక్క భవిష్యత్తు నష్ట లాభాలు కూడా తెలియపరుస్తాం. మీకు అనుకూలంగా లేని పక్షంలో దానికి తగినటువంటి శాంతులు, రెమెడీలు కూడా రాస్తాం. అందుకు మీరు మీ జన్మజాతకం ముఖ్యం. జాతకరీత్యగా ఉన్న గ్రహస్థితి బలం బట్టి మనం ఎక్కువ శాతం చూసుకోవడం అవసరం. గోచారం అనేది కొంతవరకే పనిచేయను.